గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొని తప్పుగా అనుకోవద్దు. కొంతమంది ఏంటంటే లేనిపోని క్రియేట్ చేస్తున్నారు. కొన్ని విషయాల్లో అవాయిడ్ చేయాల్సింది వస్తుంది, కావాలని చేయట్లేదు. అంటే ఒకటి టైం దొరక్క మన ప్రాబ్లమ్స్ని బట్టి మన వర్క్ని బట్టి ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళకి స్పెండ్ చేయడానికి మళ్ళీ రిపీట్ అవుతుంది ఇది కదా. తెలిసిన విషయాన్నే మళ్ళీ 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 ఇప్పుడు ఒకరోజు పెసరట్టు తింటాం, మరునాడు ఉప్మా తింటాం, మరునాడు ఇడ్లీ తింటాం. ఒకే పెసరట్టు 2 రోజులు తినొచ్చు, 3 రోజులు తినొచ్చు. తిరిగి తిరిగి అదే చెప్పగలిగితే ఇంకేముంటుంది? ఏముండదు కదా. అదొకటి మెయిన్ రీజన్ ఏంటంటే తప్పుగా అనుకోవద్దు. ఐఎమ్ సో సారీ టు టెల్ యూ, లేనిపోని కాంట్రవర్షియల్ వస్తుంది. ఇందాక మన సోషల్ మీడియాలో వచ్చిన ఇదే 2 days ముందు నాకు ఒక విషయంలో ఒక స్టిల్ కెమెరామెన్, మాకు తెలిసిన మా పీరియడ్లో ఉన్న స్టిల్ కెమెరామెన్ ఎవరో ఫేస్బుక్లో రాశారట. తప్పు వాడిదా నాదా తెలియదు. మామూలుగా ఉన్న లైఫ్లో ఉన్నది కొన్ని విషయాలు చెప్పాం. ఒక 10% అందులో నిజం ఉంటుంది, 90% ఫేక్ ఉంది. మీరు రాసేది ఫేక్ రాశారు, ఫేక్ చెప్పారు. మీ గురించి, నా గురించి. సుధా అడుగు తింటుంది, ఆస్తిపాస్తులు పోగొట్టుకుంది, ఇప్పుడు పరిస్థితి చాలా వర్స్ట్గా ఉందని. దారుణమైన పరిస్థితుల్లో సుధమ్మ, అంతేనా? అవును. నేను పోగొట్టుకుంటే పెయిన్ ఎవరికి? మీకే కదా, నాకే కదా. నువ్వేమైనా పెడుతున్నావా? తప్పుగా అనుకోవద్దు. ఇది ఇస్ నాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎ కాంట్రవర్షియల్. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఓపెన్ అప్ అవ్వాలి, ఇది సీరియస్గా వెళ్ళిపోవాలి. నిజం. నేను అడుక్కు తింటే నీ దగ్గరకు వచ్చి అడుక్కున్నానా? ఇంకా చెప్పాలంటే ఫేస్బుక్లో రాసేవాడివి నువ్వు, నా పేరు వాడుకుని నువ్వు అడుక్కున్నావు. నేను రిప్లై ఇలాగే ఇచ్చాను, ఇది సుధా, ఇదంతా రాకూడదని నేను అవాయిడ్ చేస్తున్నాను. అరే నువ్వు నా పేరు మీద చెప్పుకొని సుధా అడుక్కు తింటుందని, పరిస్థితి బాగాలేదని నా పేరు చెప్పి నువ్వు రాసుకున్నావు. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ అబౌట్ సుధా, వై డోంట్ యు రైట్ సంథింగ్? ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి, మంచి మంచి విషయాలు జరుగుతున్నాయి, మంచి టాలెంటెడ్ కిడ్స్ ఎంతమంది బయటకు వస్తున్నారు, స్పోర్ట్స్ పర్సన్స్ ఎంతంత అచీవ్ చేస్తున్నారు. అది రాయండి, ఐ అప్రిషియేట్. నేను తిట్టను, ఈ విషయం వల్లనే బయటకు రావట్లేదు. కాకపోతే అవన్నీ రాస్తే పెద్దగా జనాల్లోకి రీచ్ అవ్వరు. ఒకవేళ ఇలాంటి ఒక పర్సనాలిటీ గురించో ఎవరి గురించి, అందులోనూ ఎస్పెషల్లీ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టో లేకుంటే హీరోయిన్లో వీళ్ళ గురించి రాస్తే బోల్డ్ అంత రీచ్ వస్తుంది. అది ఉంది కదా మైండ్ సెట్. అవును. ఇప్పుడు మీకోసం నేను రాయడానికి నువ్వెవరు? ఇన్స్టెడ్ ఆఫ్ సుధా గురించి నువ్వు రాసుకున్న బదులు XY నేము, మీ పేరు, నేను ఇలా ఉన్నాను, మా ఇంట్లో ఇలా జరిగింది రాయండి. రాయరు కదా, పెయిన్ వస్తుంది కదా. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానమ్మా. ఇంత మాట వచ్చింది కాబట్టి ఇది సీరియస్నెస్గా వస్తుంది. ఇవన్నీ ఇప్పటిదాకా నాకు జోక్ చెప్పింది సుధాని చూసారు, ఇప్పుడు సీరియస్గా ఉన్న సుధాని చూస్తారు. ఒక చిన్న ఇన్సిడెంట్. తమిళ్లో రోమియో అని విజయ్ ఆంటనీ గారు పిక్చర్ చేస్తున్నాం. వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. నైట్ 2 o'clock వరకు షూటింగ్ చేస్తున్నాం. 1 o'clock ఆయనకు ప్యాకప్ అయ్యి వెళ్ళిపోయారు. మాల్లో షూటింగ్ చేస్తున్నాం మేము. 4 o'clock వరకు షూట్ ఉంది మాకు. 1 o'clock ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుందని. అరే మా ఇంట్లో మేము ఒకళ్ళని పోగొట్టుకుని, నాకు ప్రేమగా ఉన్న నా కూతురునే, నా కొడుకునో, మా అమ్మనో, నా నాన్ననో, నా బ్రదర్నో, ఎవరినో పోగొట్టుకుని నేను పెయిన్లో అనుభవిస్తున్నాను. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు రాస్తున్నావు. ఏమని రాస్తున్నారు? అమ్మాయి ఎవరితోనో లవ్లో ఉందా? కూతురు 16 years అమ్మాయిని పోగొట్టుకుని తల్లి ఎంత బాధపడుతుంటుంది, ఆ ఫాదర్కి ఎంత పెయిన్ ఉంటుంది. మీ ఇంట్లో జరిగితే ఊరుకుంటారా? తప్పు కదా అది. బయటకు వచ్చి నేను ఫస్ట్ షూట్కి అవ్వగానే 2 o'clock ప్యాకప్ అయిపోయింది, చెప్పాము, ఇంటికి వెళ్ళాము. 9 o'clock నేను వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేస్తున్నాను, నిజమ్మా ఇలాగ అయ్యింది, ఎందుకు చేసుకుందో తెలియదమ్మా. అప్పటి వరకు ఆ ముందు షెడ్యూల్ మాకు కుట్రాలం తెన్గాసిలో షూటింగ్ చేస్తే పిల్లల్ని తీసుకొచ్చారు, హాలిడేస్ అని ఒక 3 days ఉన్నారు. అలాంటి చూసుకోవాలంటే, పిల్లల్ని చూసుకోవాలంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలమ్మా. పిల్లల్ని అంత ధైర్యంగా పెంచుతారు ఆయన.
అన్ని మోటివేట్ చేసి పెంచే మనిషి విజయ్ ఆంటనీ గారు. ఈ మ్యాటర్ వచ్చింది కాబట్టి నేను బయట పెడుతున్నాను. అయిపోయింది అదన్నీ. అంత పిల్లని చూసిన తర్వాత, అంత ఫ్యామిలీని చూసిన తర్వాత, ఒక ఫాదర్ మదర్ కిడ్స్ని అంత అలాగ పెంచాలి, అలాగ ప్రేమ చూపించాలని నేను నేర్చుకున్నాను. అలాంటి మనిషి గురించి మీరు ఏదో అక్కడ అంత స్పేస్ లేకుండా వాళ్ళ పెయిన్ అనుభవిస్తున్నప్పుడు, ఇది ఇలా వెళ్ళిపోయి ఉంటుంది, ఎవరితోనో లవ్ పడి ఉంటుంది, లవ్ చేసి ఉంటుంది, వాడు మోసం చేసి ఉంటాడు, ఇది ఏమైందో, అది అయిందో, ఇది అయిందో, ఎక్స్ అయిందో, వై అయిందో, ఎందుకు మీకు? ఇదే పెయిన్ మీ ఇంట్లో జరిగి ఉంటే మీరు రాస్తారా? నేను మీడియా ముందు వచ్చాను, దయచేసి అలా రాయకండి. అది ఏదర్ యూట్యూబర్ అవ్వనండి, ఫేస్బుక్ అవ్వనండి, దేనైనా సోషల్ మీడియాలో దయచేసి రాయకండి. అంతకి కావాలంటే మీరే మీ ఇంట్లో ఎవరైనా బతుకున్నప్పుడు పోయారు అని రాసుకోండి, తృప్తి పడండి అన్నాను. నాకు కోపం బయట కలిపొచ్చింది. పక్కన మా ఫైట్ మాస్టర్ జాకువార్ తంగం అని ఉండే, వద్దు సుధా, కరెక్ట్గా చెప్తున్నారు కానీ దిస్ ఇస్ నాట్ అ టైమ్ టు టెల్. కాదు మాస్టర్, ఈ టైంలోనే చెప్పాలి. అప్పుడు నేను నించున్నాను నా కారు కోసం. అప్పుడు అమ్మాయి రాలేదు, హాస్పిటల్ నుంచి తీసుకురాలా, పోస్ట్ మార్టం చేస్తున్నారని వెయిట్ చేసాం. మార్నింగ్ 10 o'clock వెళ్ళాము, 8:30, 9కి వెళ్ళాను. 10:30 వరకు వెయిట్ చేశాను, తీసుకురాలేదు. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తామని నేను చెప్పేసి వెళ్ళిపోయి వస్తే, నేను కారు కోసం వెయిట్ చేస్తుంటే ఎవరో యూట్యూబర్ అంట ఇలాగ లో ఫ్రేమ్ నుంచి ఫేస్ తీసేసి మరునాడు యూట్యూబ్లో వస్తుంది. ఎందుకు రాస్తావు? ఇన్స్టెడ్ ఆఫ్ నీ ఇంట్లో ఈ పెయిన్ అనుభవించింది ఇలా అయ్యిందని నువ్వు రాస్తావా? రాయ్, నేను చూసి సంతోషపడతా. ఎందుకంటే వాళ్ళ పెయిన్ నువ్వు రాసావు, నీ పెయిన్ నాకు సంతోషం. ఒకళ్ళ పెయిన్ ఇంకో వాళ్ళు మనం షేర్ చేసుకోవాలి, కానీ వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి. వాళ్ళ పెయిన్కి మనం కన్సోల్ చేయాలి. అమ్మ మేమున్నాం, ధైర్యంగా ఉండండి, ఏమవ్వదు. అరే అది తిరిగి రాని శోకము, అది తిరిగి రాదు, అది మళ్ళీ దొరకదు. ఒక 16 years ఎంత ప్రేమగా ఆ పిల్లని పెంచుంటారు. తల్లికి తెలుసు, తండ్రికి తెలియకుండా ఉండుండొచ్చమ్మా. తల్లి ఎంత బాధపడుతుంటుంది. మీరు ఏమేమన్నా రాస్తే ఆవిడ చూసేటప్పుడు ఎంత బాధపడుతుంది. మీ ఇంట్లో మీ అమ్మకి అలాగే ఉంటుంది కదా. అందుకే సోషల్ మీడియా అంటే నాకు కొంచెం 0.5 వెనక వెళ్తాను. ఫేక్ నా గురించే రాస్తున్నారు. మంచిగా బతుకున్న వాళ్ళని చచ్చిపోయామని రాశారు. కానీ మీరు అనుకుంటున్నారు, మీరంటే మిమ్మల్ని కాదు, ఐమ్ టాకింగ్ అబౌట్ ద పర్సన్ హూస్ రైటింగ్. వాళ్ళు అనుకుంటున్నారు మేము రాసాము చూస్తారని. కాదు, మాకున్న దృష్టిని మీరు తీసేస్తున్నారు. మాకు మీరు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు, ఇవ్వండి అంట. నేను పాజిటివ్గా ఉంటే ఓకే అమ్మ. అందులో మీరు చెప్పినట్టుగా ఇలాంటి ఇష్యూస్ వీటన్నిటి గురించి రాయడం అనేది ఒక రకంగా ఇంతకుముందు చెప్పినట్టు అదేదో టీఆర్పీ, మాకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, రెవెన్యూ వస్తుంది, ఇవన్నీ అనుకోవడం ఉంది చూడండి. అది ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది అనేది. అమ్మ ఇందాక నేను చెప్పినట్టు కవిత గారు, రీల్స్ చేస్తున్నారు. ఒక సాంగ్ గురించి మీరు రీల్స్ చేస్తున్నారంటే ఆ సాంగే నేను చూస్తాను కదా. నువ్వు చేసింది నేను ఎందుకు చూడాలి? నా టైం ఎందుకు వేస్ట్ చేయాలి? అదే చూసి సంతోషపడతాను కదా. అది మీరు చేసిన దానికంటే అది అందంగా ఉంది కదా. కాకపోతే ఇప్పుడున్నటువంటి ట్రెండ్, ఈ జనరేషన్ అంతా సోషల్ మీడియానే నిజమైనటువంటి ప్రపంచం అనుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అండ్ కంపారిజన్స్ కూడా చాలా పెరిగిపోయాయి కదా. ఎన్నాళ్ళు ఉంటుంది అది? టెలిఫోన్ ఉంది, టెలిఫోన్ లేదు, టెలిఫోన్ వచ్చింది, పేజర్ వచ్చింది, పేజర్ పోయింది, చిన్న ఫోన్ వచ్చింది, నంబర్ ఫోన్స్ వచ్చింది, నంబర్ పోయింది, స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఆ టెలిఫోన్ అనేది ఎక్కడో వెళ్ళిపోయింది కదా. అది అలాగే ఇది కూడా వెళ్ళిపోతుంది, ఉండదు. కాకపోతే అప్పటిదాకా ఇలాంటి కష్ట నష్టాలు ఇవన్నిటిని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిందే. అన్నీ ఫేస్ చేయాలి. టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్, టేక్ ఇట్ యాజ్ అ లెసన్. నేను మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఐ డోంట్ వాంట్ టు డిగ్ ద పాస్ట్, నేను దానికి వెళ్ళాను. కాకపోతే బోల్డ్ అని ఇవన్నీ జరిగిన తర్వాత వాటన్నిటి నుంచి సుధమ్మ బయటపడ్డారు. చాలా కాన్ఫిడెంట్గా, నేను బోల్డ్ అన్నాను, నేను మళ్ళీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సెల్ఫ్ గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారు. సైకలాజికల్గా ఎఫెక్ట్ పడకుండా మీ మీద మీరు ఫోకస్ పెట్టుకొని వెళ్తున్నారు. ఒక ట్రామా ఎదురైంది, ఏడ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు, మనతో ఎవరున్నారో లేని పరిస్థితులు ఉంటాయి. దాని నుంచి బయటికి రావడం అనేది నాట్ దట్ ఈజీ టాస్క్ కానే కాదు, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎలా బయటపడతారు మీరు? అదే ఇందాక నేను చెప్పినట్టు ఐ లవ్ మై సెల్ఫ్.
నా వల్ల అవుతుందని అని అనుకుంటాను. నేను ఫెడప్ అయ్యానంటే వెక్స్ అయి కూర్చున్నానంటే చెయ్యలేను అని నెగటివ్గా ఆలోచించానంటే చేయలేను. వచ్చింది ఫేస్ చేద్దాం. అవి బేసికలీ ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం నుంచి ఎలాగా అని సొల్యూషన్ ఆలోచిస్తాను, ఎందుకు వచ్చిందే అన్నది ఆలోచించను. బేసికలీ నా క్యారెక్టర్ అంతే. ఒక క్యారెక్టర్ ఇచ్చారంటే ఈ క్యారెక్టర్ ఎలాగ ఉండుంటుంది అని గ్రాఫ్ చేసుకుంటాను నేను. ఆ తర్వాత క్యారెక్టర్ చేస్తాను. అలాన్నప్పుడు లైఫ్లో కూడా అంతే. వచ్చింది, జరిగింది, పెయిన్ అనుభవించిపోయేది నేను, అనుభవించి చూద్దాం. అది కూడా లెసన్. అంటే ఒక లెసన్ దొరికింది నాకు, ఒక ఎక్స్పీరియన్స్ దొరికింది, దాటి బయటకు వస్తాం. గుంట ఉంది, దాటి అవతలకి వెళ్ళాలి. ఒక్క అడుగు ముందుకు వేస్తే నేను వెళ్ళిపోతాను అవతలకి, దాటేస్తాను. అయ్యో గుంట ఉందని నేను ఎందుకు కింద చూస్తా, దాటగలుగుతానని వెళ్ళిపోయాను. అక్కడ మంచిగా ఉంది, గుంట నా వెనకాల ఉంది, వెళ్ళిపోయింది. అలా ఆలోచించి నేనే నాలో క్వశ్చన్ నేనే, ఆన్సర్ నేనే, సమాధానం నేనే చేసుకుని కంట్రోల్ చేసుకుని బయటపడ్డా. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మా కాలం, మా మదర్ కాలం, వాళ్ళ కాలంలో చెప్తే ఒక సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు యాజ్ పర్ మై నాలెడ్జ్, నా ఎక్స్పీరియన్స్ వరకు సుధా గారికి అయిపోయిందిరా, అయిపోయింది. ఆవిడ ఇంకా ఇప్పుడు ఫేస్బుక్లో రాసిన వాళ్ళలాగానే కదా. వాడు నేను ధైర్యంగా బయటకు వచ్చి చెప్పానంటే వాళ్ళు ఇంకా రాయలేరు కదా. ఓ ఈవిడ బాగానే ఉంది, మన అనవసరంగా రాశారు వీళ్ళు, 10 మంది చదువుంటారు, అట్లీస్ట్ 5గురు చదువుతారు కదా, బాగానే ఉంది ఆవిడ, వీడికేం పోయేగాలం ఇలా రాశాడు అంటారు కదా. కాకుండా ప్రతిసారి నేను బాగున్నాను అని చెప్పుకోవడం అనేది కూడా ఒక రకంగా అవసరమా అనిపిస్తుంది కదా. నేను బాగానే ఉన్నప్పుడు నాకు తెలుసు, నేను ఎందుకు మీకు చెప్పాలి బాగున్నానని. అవును కదా. యు ఆర్ నాట్ గోయింగ్ టు పే మనీ ఫర్ మీ, యు ఆర్ నాట్ గోయింగ్ టు సేవ్ మీ. నా లైఫ్ అంతా నేనే తినాలి, నేనే కష్టపడాలి, నేనే చేసుకోవాలన్నప్పుడు మీరెందుకు? సో ట్రూ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫీడ్ యూ, యు ఆర్ నాట్ గోయింగ్ టు ఫీడ్ మీ. బట్ ఒకటి లింక్ ఉంటుంది, లేనిపోయింది ఎందుకు మనం కష్టపడాలి? ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్, ఇన్ని మదర్ క్యారెక్టర్స్ చేశారు, ఎప్పుడైనా కాంపిటీషన్ ఫీల్ అయ్యారా? ఇప్పుడు వస్తున్న జనరేషన్ అంటే మీరు చాలా యంగ్ ఏజ్లోనే అమ్మ అయిపోయారు, అమ్మని చేసేసారు అందరూ, బోల్డంతమంది కనిపించారు. సుకన్య కావచ్చు, శరణ్య కావచ్చు, ప్రగతి, పవిత్ర, లోకేష్, ఇలాంటి వాళ్ళందరూ, సురేఖవాణి, వీళ్ళందరూ మదర్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళే. అందరూ అలా కొన్ని రోజులు కనిపించారు, మళ్ళీ కొన్ని రోజులు కనిపించలేదు, ఎదురు చూస్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇంతమంది కనిపిస్తున్నారు, అందరూ మదర్ క్యారెక్టర్స్, అందరూ మళ్ళీ చాలా చాలా గ్లామరస్గా ఉంటారు. మీ కళ్ళకి వాళ్ళు గ్లామర్గా కనిపిస్తున్నారు అంతే, నాకు గ్లామర్గా లేదు. ఒక సురేఖవాణి, ఒక హేమ, ఒక ప్రగతి, వాళ్ళు అంతే. సుధాకుండా రికార్డు లేదు కదమ్మా. సుధా 43 years ఇంకా స్టెబిలిటీ కరెక్ట్గా ఉన్నాను. సుధా రికార్డులో ఎన్ని పిక్చర్లు చేశాను, ఎన్ని హిట్ పిక్చర్లు చేశాను, ఎంత పెద్ద పెద్ద హీరోస్తో చేశాను, ఎంత పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఒక మించిపోతే ఒక 10 పిక్చర్లు చెప్పుకుంటున్నారు, నేను 1000 పిక్చర్లు చేయగలిగాను. చాలా ఎత్తుకుని చెప్తా, 4-5 లాంగ్వేజ్ చేశాను. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు? వాళ్ళు కూడా బతకాలి కదా, నేను స్పేస్ ఇస్తే కదా వాళ్ళు వచ్చేది. అందుకే సరే, అది కూడా పాజిటివ్గా ఓకేలే, స్పేస్ ఇచ్చాం, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఉన్నారు కదా లోపల, బతకాలి కదా. నేనే 10 రూపాయలు తినాలి, నేనే కడుపు నిండా తినాలి, నేనే బిర్యానీ తినాలంటే ఎలా? వాళ్ళకు కూడా ఉండాలి కదా. అందుకే మీరు పులిహోర తింటే వాళ్ళకి నాకు ఇష్టమైన పులిహోర నేను తింటే, మీకు ఇష్టమైన బిర్యానీ మీరు తినండి. ఇంతమంది హీరోలకి అమ్మగా చేశారు, మహేష్ బాబు చేశారు, ఎన్టీఆర్ చేశారు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వాట్ నాట్, ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోలు ఈ జనరేషన్ అందరికీ చేశారు. ఎప్పుడైనా అరే అనిపించిందా? నాకు అదే మళ్ళీ అరిగిపోయిన రికార్డ్ లాగా, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై ప్రొఫెషన్. ఒక చిన్న విషయం చేసినా కూడా మంచి దాని మీద అంత లవ్తో చేస్తాను, అంత ప్రేమించి చేస్తాను అన్నమాట, ఇష్టంగా చేస్తాను. అందువల్ల అది నెగటివ్గా రానివ్వను కదా. అది ఎంత అందంగా ఉంది కదా అనుకుంటాను. అయ్యో నువ్వు చదువుగలుగుతావు సుధా, అద్దంలో నేనే చూసి నేను అప్రిషియేట్ చేసుకుంటాను. ఇందాక మీరు గమనించుంటే తెలుస్తుంది, వెరీ బిగినింగ్ మీరు అందంగా ఉన్నారు అనగానే తీసుకున్నారు.
అర్థమైందా? అలాంటి మనిషి నేను. అందుకే ఏది నాకు పెద్దగా అనిపించదు. టేక్ ఇట్ ఈజీ పాలసీ. యా. కూల్గా ఉంటాను, టెన్షన్ తీసుకోను, చల్తా అలాగే. అప్పుడు అన్ని సూపర్ హిట్ మూవీస్లో మీరు యాక్ట్ చేశారు, సూపర్ కలెక్షన్స్ ఇవన్నీ వచ్చాయి. బట్ ఇప్పుడు ఏంటంటే బ్లాక్ బస్టర్, పాన్ ఇండియా, పాన్ వరల్డ్, ఆస్కార్ రేంజ్కి వెళ్ళినటువంటి ఇవన్నీ సినిమాలు చూసినప్పుడు అలాంటి సినిమాలో నాకు క్యారెక్టర్ ఉంటే బాగుండేదే, ఈ సినిమాలో నేను అమ్మనయ్య ఉంటే బాగుండేదే, మిస్ చేసుకున్నానా, అరే ఉంటే క్రియేట్ చేసి ఉంటే బాగుండేది, అలా ఏమన్నా అనిపించింది? ఇప్పుడు అనిపించట్లేదు, లేదా? 100% అనిపించట్లేదు. మనం చేస్తాం కదా, పాత వాళ్ళని చూసేటప్పుడు కనిపిస్తుంది, ఒక జయసుధ గారిని చూసేటప్పుడు కనిపిస్తుంది, జయప్రద గారిని చూస్తే అనిపిస్తుంది, ఓకే, సావిత్రి గారిని చూసేటప్పుడు అనిపిస్తుంది, సుచేత గారిని చూసేటప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు అసలు లేదు. 200% కూడా అనిపించదు. 100% కాదు, 200% చెప్తాను. ఐమ్ నాట్. యా. నాకు ఇంతకంటే మంచి క్యారెక్టర్స్ నేను చేశాను. ఆమె చెప్పుకోవచ్చు, మన్మధుడు చెప్పుకోవచ్చు, నువ్వు లేక నేను అలాంటి క్యారెక్టర్ నేను చేసిన తర్వాత గ్యాంగ్ లీడర్ చేశాను. అలాంటప్పుడు నేను ఎందుకు ఇప్పుడు ఉన్నది నేను కంపేర్ చేసుకోవడం? వీళ్ళెవరు నాకు పోటీ కూడా కాదు. వాళ్ళ ఏజ్, వాళ్ళ క్యారెక్టర్ ఇప్పుడు ఉన్నది అంతే. సుధా ఫుల్ ఫ్లెడ్జ్గా క్యారెక్టర్స్ చేశాను. నా కోసం అని కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చే డైరెక్టర్స్తో వర్క్ చేశాను. అలాంటప్పుడు నేను వీళ్ళందరినీ ఎవరిని పోటీ కాదు, రాలేరు. పోటీ సుధా అంటే సుధాకు మాత్రమే పోటీ. రీప్లేస్ సార్, అంతే. ఆల్టర్నేటివ్ రీప్లేస్మెంట్లు అసలు ఏమీ లేవు. ఇంకా సుధా లేరా, ఓకేలే అని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ సీనియర్ ఎన్టీఆర్ గారితో చేశారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా చేశారు. ఆ మెమరీస్ అనేవి ఎలా ఉంటాయి అసలు? ఆ ఫ్యామిలీలో అందరితోనూ వర్క్ చేశాను. బాలకృష్ణ గారితో చేశారు. అంటే ఇది ఏంటంటే అక్కడ సీనియర్ లేదు, జూనియర్ లేదు, అందరితోనూ వర్క్ చేస్తాం అన్నది అక్కడ. అలా ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీతో చేశారు, చిరంజీవి గారి ఫ్యామిలీతో చేశారు, అండ్ నాగార్జున గారి ఫ్యామిలీతో చేశారు. ఇలా ఫ్యామిలీ జనరేషన్లు లక్కీగా ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి, లేకపోతే ఇప్పుడు కూడా అంటే మనకి రోజు బిర్యానీ పెడితే బోర్ కొడుతుంది కదా, అందుకే సుధా కాకుండా ఇంకో వాళ్ళు తీసుకొచ్చి పెడదాం, కొన్నాళ్ళకి చూద్దాం. అదే 2 రోజులు బిర్యానీ తిందాం, 3వ రోజు ఆటోమేటిక్గా పెసరట్టుకి వెళ్తాం, 3వ రోజు ఉప్మాకి, 4వ రోజు ఉప్మాకి వెళ్దాం. 2 రోజులు పెసరట్ అయిపోయింది. అలాగే ఇది కూడా ఓకే, కొన్ని చేంజెస్ ఉంటాయి అన్అవాయిడబుల్ గా. అంటే నిన్న కట్టుకునే శారీ మళ్ళీ ఇవాళ కట్టలేము, అదే కలర్ శారీ కట్టలేము. అవును, మనకే అనిపిస్తుంది ఇదే కలర్ రేపు కూడా కడితే నిన్ననే కదా కట్టాం, మళ్ళీ ఇదే కలర్ ఎందుకు, మనకే అనిపించేటప్పుడు మన చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? ఇంత మెచ్యూర్డ్ సైకలాజికల్గా కావచ్చు, ఫిజికల్గా, ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆఫర్స్ వచ్చినా రాకపోయినా, నష్టాలు వచ్చినా అలాగే తీసుకోవాలి, మీరు సంపాదించిన ఆస్తి పోయినప్పుడు తీసుకోవాలి, ఫ్యామిలీ మెంబర్స్ కాదు బయటి వాళ్ళందరూ మళ్ళీ మిమ్మల్ని అమ్మ అంటూ వచ్చినప్పుడు అలాగే తీసుకోవాలి. కొంతమంది దూరం అయిపోయారు, బోల్డంతమంది దగ్గరకు వచ్చారు, మిమ్మల్ని మీరు స్టేబుల్ చేసుకోవాలి. ప్లస్ అనేది ఎలా ఉంది? ఇది ఒకటే ప్లస్. ఇలాగ వస్తేనే 2 కలిస్తేనే ప్లస్. నష్టమైన లాభమైన అంతే. అదే కదా లైఫ్. ఒకటి పోతుంది అంతే, ఇంకా అంతే లైఫ్. ఆకలి అనేది ఉంటుంది, అన్నం ఉంది, అన్నం తిన్న తర్వాత ఆకలి పోయింది కదా, 2 లింకే కదా. రాత్రి అయినా వస్తుంది, పగలు వస్తుంది, 2 దేవుడు ఇచ్చేటప్పుడు ఎందుకు మనం తీసుకోలేము? అంతే. సంపాదించేటప్పుడు హ్యాపీగా ఉంది, పోయేటప్పుడు మాత్రం ఎందుకు బాధపడాలి? సంతోషంగా తీసుకున్నాను కదా, కోట్లు తీసుకున్నప్పుడు సంతోషంగా ఉంది, అదే ₹1 పోతే ఎందుకు బాధపడాలి? పోతే పోనీ. అవును, వచ్చేటప్పుడు ఉన్న సంతోషం, పోయేటప్పుడు అప్ప కాపాడలేక చచ్చిపోయాను కదా, పోయింది కదా. అవునా? నేను సుధమ్మ ఇంటర్వ్యూలో చూడాలి అనుకున్నప్పుడు చూస్తే మామూలుగా అందరూ గోల్డెన్ స్పూన్తో పుడతారేమో, నేను డైమండ్ స్పూన్తో పుట్టాను, ఇలా 100 కోట్లు పోగొట్టుకున్నాను, బిజినెస్ చేసినప్పుడు ఇన్ని పోయాయి అన్ని పోయాయి. బాగున్నది డైమండ్ స్పూనే, ఒప్పరిగా చెప్పడంలో నేను సిగ్గుపడట్లేదు. బాన్ విత్ డైమండ్ స్పూన్, గోల్డెన్ స్పూన్ కూడా కాదు, డైమండ్ స్పూన్. 5గురు మధ్యలో ఒకదానికి పుట్టాను, డైమండ్ స్పూన్లో పుట్టాను, పోయింది. పోతే పోనీ, పోతే పోనీ అని అంటే పెయిన్ ఉంటుంది,
పెయిన్ తీసుకుని వెళ్ళి చాక్లెట్ అది ఇవ్వడానికి ఎవరైనా తీసుకోండి అని చెప్పడానికి నేనే కదా అనుభవించాలి. అనుభవించి పోయింది, అది మర్చిపోయింది, అదే వెళ్ళిపోయింది. దీని దగ్గరికి వెళ్తే ఇది మన కేరే చేయదు, దీని దగ్గర నుంచి వేరే వాళ్ళకి వెళ్ళిపోదామని వెళ్ళిపోయింది. భారం దిగింది అంతేనా? అంతే నిజంగా. తీసుకున్నప్పుడు ఉన్న సంతోషం పోయేటప్పుడు ఎందుకు బాధపడాలి? అదే సుధా కదా, తీసుకున్నప్పుడు హ్యాపీగా ఉండేది సుధా, పోయేటప్పుడు కూడా అదే సుధా కదా. అంటే కష్టపడ్డారు, సంపాదించారు, అదంతా మీకు, మీ కూతురికి, ఆ తర్వాత మనవరాలికి అలా వస్తుంది, నెక్స్ట్ జనరేషన్ హ్యాపీగా ఉంటుంది. ఎందుకు ఇవ్వాలి? ఏం రూల్ ఉంది? ఏం వాళ్ళు సంపాదించుకోలేరా? మా నాన్న నాకు ఇచ్చారు, ఓకే, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇచ్చారు కదా. అలాగే వాళ్ళు కూడా సంపాదిస్తారు. వాళ్ళకి చదువు ఇచ్చాము, అన్నీ చేసావు, ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాం కదా. ఎందుకు? తృప్తి పడాలి. ఇప్పుడు చాలా వరకు నటులు సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ జనరేషన్, మా పిల్లలు రావాలి, లేకుంటే ఆ తర్వాత జనరేషన్ రావాలి, మన వాళ్ళు రావాలి, వాళ్ళకి కూడా ఒక వే చూపించాలి, రికమెండ్ చేయాలి. మీ వాళ్ళు ఎవరు కనిపించరు? ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నాకే మేకప్ అంటే ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు చేసేది ఏముంటుంది? చాలు, మనతో హ్యాపీగా ఉన్నాం, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఒక్కటి ఒక పిల్లల్ని మనం చెయ్యలేదు కదా వాళ్ళ మీద రుద్దడం తప్పు. వాళ్ళకైనా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ స్కిల్ ఏంటో తెలుసుకుని మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్కి, అప్పట్లో మా అమ్మకి భరతనాట్యం ఆడాలని ఉండేది, ఆడలేకపోయింది, థియేటర్ ఆర్టిస్టు చేసింది. అది నాకు ఫ్యామిలీ సర్కమ్స్టెన్స్ వల్ల ఆర్టిస్ట్ అయ్యాను, జరిగింది. ఆ పీరియడ్ అయిపోయింది, అక్కడితో ఆ జనరేషన్ అయిపోయింది. నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత మళ్ళీ నా కూతురు కూడా రావాలంటే దానికి ఇంట్రెస్ట్ లేదు కదా. మళ్ళీ రేపు నన్ను అన్నిందంటే నీ వల్లనే లైఫ్ పోయింది నాన్న అంటే, ఇవన్నీ ముందు ఆలోచన. అదే నేను ఇందాక చెప్పాను కదా, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే సొల్యూషన్ ఆలోచిస్తాను. వచ్చింది, దానివల్ల ఏది అనిపించలే, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, చేయలేదు, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేశాను. ఇంట్రెస్ట్ ఉంది, సరే ఆ అమ్మ థియేటర్ ఆర్టిస్టు, లేకుంటే అటు నుంచి వచ్చారు, ఇన్నేళ్ల పాటు ఉన్నారు, ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక గాడ్ ఫాదర్, ఒక అలాంటి బ్యాక్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, పుష్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి, ఉంటేనే నిలదొక్కుకోలేం. లేకపోతే ఇలాంటి సినిమాలు కానీ, ఇన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉండడం కానీ, ఇన్ని క్యారెక్టర్స్ చేయడం కానీ కష్టము అనేటువంటి ఒక మాట వినిపిస్తూ ఉంటుంది కదా. అది ఇప్పుడు వినిపిస్తుందమ్మా. మీకు లేరు అలా ఎవరు? అప్పట్లో లేదు. సావిత్రి గారు అన్ని పిక్చర్లు చేయలేదా? జమున గారు అన్ని పిక్చర్లు చేయలేదా? నాగేశ్వరరావు గారు చేయలేదా? రామారావు గారు చేయలేదా? కృష్ణంరాజు గారు చేయలేదా? కృష్ణ గారు చేయలేదా? వాళ్ళందరం చూసాం కదా. ఇప్పుడు మాత్రం ఎందుకు అలా అనుకోవడం? ఆ పీరియడ్లో లేదు. ఇప్పుడు ఈ మీడియాస్ అడ్వాంటేజ్గా సైంటిఫిక్గా మనం పెరిగే కొద్దీ కాంపిటీషన్ పెరుగుతుంది. అప్పట్లో 2000 మంది ఉన్నారు, 2000 జాబ్లు ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు. మా నాన్న టైంలో, ఆ తర్వాత నా పీరియడ్కి వచ్చేటప్పుడు 2000 మంది 200 జాబే ఉంది. కాంపిటీషన్ ఎక్కువైంది. ఇప్పుడు అలా కాదు, 2000 మంది 20 జాబులే ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి వస్తుంది? ఈ 20 మంది బతుకుతున్నారు, మిగతా వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళు బతకాలి కదా. దానివల్ల ఇలాంటి అన్నీ జరుగుతున్నాయి. దానికి ప్లస్గా అది ఆలోచించి ఏం చెయ్యాలి అన్నప్పటికీ లేనిపోయిందన్నీ వస్తున్నాయి. మాకు అది అనిపించట్లా. హెల్దీ కాంపిటీషన్గా ఉండేది అప్పట్లో. వాళ్ళు ఈ సీన్లు బాగా చేశారు, డైరెక్టర్ వెరీ గుడ్ అన్నారు, మనం సపోర్ట్ చేసా. ఆ డైరెక్టర్తో ఇవాళ మనం వెరీ గుడ్ అన్న మాట రప్పించుకోవాలి, ఆయన నోటితో మాట అనిపించుకోవాలి కదా. మనం చేసామని అప్రిషియేట్ చేసుకోవాలి.